ఆషాఢ మాసం పురస్కరించుకుని సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేట గ్రామంలో బైరి రాము యాదవ్ ఆధ్వర్యంలో పలారం బండి ఊరేగింపు మహోత్సవం పోతురాజు విన్యాసాలు కళాకారుల నృత్యాలు మహిళల కోలాటం ఆటపాటలతో ఫలారం బండి ఊరేగింపు పురవీధులుగా అమ్మవారి దేవాలయం వరకు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ ఫలహారం బండి ఊరేగింపు మహోత్సవంలో ముఖ్య అతిథులుగా టీజీఐ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఊరేగింపు కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి జూలకంటి ఆంజనేయులు, గురుస్వామి గంగాధర్ శర్మ, మాజీ సర్పంచ్ బక్క మంజుల బలరాం, బ్లాక్ ప్రెసిడెంట్ రఘుగౌడ్తో పాటు మాజీ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. వల్ల రామన్నకి ఇస్తున్నాడు రైట్ ఓకే అంటే ఒక్కసారి దగ్గర చేయండి మేడం. మేడం ఇక్కడ ఫోటో బాబు ఫోటో బలరాం ఎప్పుడు చాలా ఇమానో చెయ్యి ఒకటన్నా పెట్టన్నా మింగిట తీసుకోవాలి మాట్లాడుకోవడం
మరి ఇక్కడ రాములు యాదవ్ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ పలారం బండికి ఆహ్వానించడం, మరి ఈ ఆహ్వానానికి జూలకంటి ఆంజనేయులు గారు, అలాగే మండల్ ప్రెసిడెంట్, సర్పంచ్లు, మరి మార్కెట్ చైర్మన్, వైస్ చైర్మన్ గారికి, మరి మిగతా కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా, ఇక్కడ ఇచ్చేసిన భక్తులందరూ కూడా ముందుగా పలారం బండి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. మరి ఈ ఆషాఢ మాసంలోనే అమ్మవారిని ఊరేగింపు అనేది మరి మనమందరం కూడా భక్తితో అమ్మవారిని ఊరేగిస్తున్నాం. ముఖ్యంగా ఈ పూజలన్నీ మనం ఆషాఢంలో ఎందుకు చేస్తాం మనందరికీ తెలుసు. వర్షాలు సకాలంలో పడాలి, పంటలు పండాలి, అందరూ కూడా ఆరోగ్యంగా ఆ తల్లి చల్లగా చూడాలనే కోరికతోటి మనకున్న కష్టాలను కూడా అమ్మ తీరుస్తుందని మరి నమ్మకంతో ఈ పూజలు చేయడం జరుగుతుంది. మరి మనమందరం కూడా అమ్మను పూజించి ఆస్వాదించాలని కోరుకుందాం. అందరం కూడా సుఖంగా శుభస్థంగా ఉండాలని, మరి అమ్మ ఆశీస్సులు మనందరిపైన నిండుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈశ్వరాపురం గ్రామంలో అమ్మవారి పలారం బండి ఆషాఢ మాసంలో బైరి రాములు యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి అనేక మంది గ్రామ ప్రముఖులు, పార్టీ నాయకులు, పెద్దలు అందరూ విచ్చేసినందుకు ముందుగా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మా పెద్దలు జిల్లా కాంగ్రెస్ నాయకురాలు, టీజీఐఐసి చైర్మన్ పెద్దలు తూర్పు నిర్మలా జయప్రకాష్ రెడ్డికి అందరి తరఫున వెల్కమ్ తెలియజేస్తూ, స్వాగతాంజలి తెలియజేస్తూ, ఈ యొక్క అమ్మవారిని ఆషాఢ మాసంలో మనం అందరం కూడా కొలుచుకునేది ఎందుకంటే వర్షాలు పడగానే రైతులందరూ పంటలు విత్తుకొని సుఖ సంతోషాలతోటి ఈ సంవత్సరాంతము మంచి పంటలు వండి ప్రతి పౌరుడు, ప్రతి గ్రామ ప్రజలు, వ్యవసాయదారులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ, ఆ అమ్మవారిని మాకందరికీ కూడా ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుకుంటూ ముగిస్తాం. మా అక్కగారైనటువంటి టీఐసిసి చైర్మన్ గారు మరియు మా అంజన్న గారికి, ఇక్కడ వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పూజ ఘనంగా జరగాలని అమ్మవారిని వేడుకుంటూ సెలవు తీసుకొని ఇవాళ ఇస్మాయిల్ఖాన్పేట గ్రామంలో మన బైరి రాములన్న యాదవ్ ఆధ్వర్యంలో పలారం బండి ఊరేగింపుకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన అమ్మ టీఐజీసీ చైర్మన్ తూర్పు నిర్మలమ్మ గారికి, మరియు అసెంబ్లీ కన్వీనర్ చర్యాల ఆంజనేయులు గారికి, బ్లాక్ ప్రెసిడెంట్ మన రఘురాములు గౌడ్ అన్న గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి సర్పంచులు, ముఖ్య నాయకులు, ఇక్కడ గ్రామ ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అమ్మవార్లకు ఆషాఢ మాసంలో నైవేద్యాలు సమర్పించి పోతురాజుల నృత్యాలు, డప్పు చప్పులతోటి అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. మా గ్రామంతో పాటు సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరికీ అమ్మవారి శుభాశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.